సెల్ ఆగిపోతుంది ఫ్రెండ్స్. పిండి కలిపింది ఇవన్నీ చూపించాను కానీ అది రాలేదు. శాంపిల్ ఒకటి వేసాను ఫ్రెండ్స్. ఈరోజు వామ్ బజ్జీ తినాలనిపించి పిండి కలుపుకున్నాను. చెట్లు 4 ఆకులు కోసుకున్నాను ఫ్రెండ్స్. ఎన్ని కావాలన్నీ కట్ చేసుకున్నాను. కడిగి ఒక దాంట్లో పెట్టుకున్నాను ఫ్రెండ్స్. టిష్యూ పేపర్లో రెడీగా పెట్టుకున్నాను. ఈ పూట స్నాక్ ఇయే ఫ్రెండ్స్. శనగలు తాలింపు వేస్తాను. ఫస్ట్ ఏది చేసినా ఒకటి తీసి పక్కన పెడతాం అలవాటు కదా. ఇది తీసి పక్కన పెడతాను ఫ్రెండ్స్. శనగలు కూడా ఉడికిని 3 విజిల్స్ పెట్టాను. ఆవిరిపోయింది, తీసాను. మెత్తగా ఉడికిపోయినాయి ఫ్రెండ్స్. తాలింపు వేసుకోవటం ఇవి. ఈలోగా బజ్జీ వేసేసుకుంటాను ఫ్రెండ్స్. ఎంత కావాలో అంతే కలుపుకోవాలి. ఈ ఆకులు సరిపడా వేసుకున్న తర్వాత మిగిలితే ఉల్లిపాయ కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా వేసేసుకోవటమే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఆకు మునిగినట్టు పలసగా వస్తే చాలు. మనం ఆకు బజ్జీ తినటమే కదా. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇంట్లో చెట్టు ఉంది కాబట్టి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఇలాగా కోసుకొని వేసేసుకుంటాను. అన్నీ వేసాక ఒకసారి చూపిస్తా ఫ్రెండ్స్. వేగిపోయినాయి ఫ్రెండ్స్, తీసేసుకోవటమే. బజ్జీ అయితే వేసేసాను ఫ్రెండ్స్. చూసారు ఎలాగొచ్చినాయో, చక్కగా ఆకులుగా. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఒంటికి కూడా మంచిది వామాకు. బజ్జీలు వేసేసాను. 2 ఆకులు అయితే ఇరిగిపోయినాయి. వాటిని ఇప్పుడు పకోడీలాగా వేసేస్తాను. ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కారం తగలాలంటే వేసేసుకొని ఈ కొద్దిగా ఉన్న పిండిని కలిపేసి పకోడీలాగా వేసేస్తా ఫ్రెండ్స్. నూనె కాగిపోయింది ఫ్రెండ్స్. ఇదిగో అడుగున పిండి ఇలా వేసేసుకుంటే కొద్ది కారం తగ్గుతుంది ఫ్రెండ్స్. పకోడీ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. అడుగునున్న కొద్ది పిండి, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు. కొంచెం ఇది కారం కావాలనుకున్న వాళ్ళు ఇలాగే పచ్చిమిర్చి వేసుకోండి, లేదంటే ప్లెయిన్ ఉల్లిపాయలు వేసుకోండి ఫ్రెండ్స్. ఇవి తీసేసుకొని టిష్యూ పేపర్లో వేసేసుకుంటాను. కొంచెం నూనె ఉంచి శనగలు కూడా తాలింపు వేస్తాను ఫ్రెండ్స్. అంతా తీసేసి నూనె తీసేసి ఈ కళాయిలోనే శనగలకి తాలింపు వేస్తున్నాను ఫ్రెండ్స్. శనగలు దీంట్లో వేసేసుకుంటాను. వేగిన తర్వాత అంతే ఫ్రెండ్స్. స్నాక్ అయితే రెడీ అయిపోతుంది. వేగిపోయింది ఫ్రెండ్స్. తాలింపు శనగలు వేసుకుందాం. అయిపోయినాయి ఫ్రెండ్స్. చూసారుగా వామ్ బజ్జీ కరకరలాడుతున్నాయి. శనగలు లాస్ట్ క్రిస్పీ ఘాటైన పకోడీ ఫ్రెండ్స్. ఇది నాకు కొద్ది కారం తగలాలి. శనగల్లో కూడా కొంచెం కారం వేసాను ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఏదైనా బయటికి వెళ్ళి తినాలనిపించినప్పుడు ఇంట్లోనే ఇలా మనం కొద్ది చేసుకొని తింటే బయటికి వెళ్ళాలనే ఆలోచన కూడా రాదు ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ పెట్టండి. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.